హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ చాలా సీరియస్గా వాళ్ళ అత్తయ్యతో అందరి ముందు వాళ్ళ అమ్మ గురించి బాధపడుతూ ఇలా తిడుతూ ఉంటాడు కదా. ఎందుకు మా అమ్మని అందరూ ఇలా వేరు చేసి చూస్తున్నారు? మా అమ్మ అందరి గురించి ఎంత మంచిగా ఆలోచిస్తుంది. మా అమ్మ అందరితో కలిసి ఉండాలి, అందరూ బాగుండాలని మా అమ్మ కోరుకుంటుంది. కానీ మీరు మాత్రం మా అమ్మని అంతా వేరు చేసి మా అమ్మని బాధ పెడుతున్నారు. ఎందుకు ఇదంతా అని అంటూ విహారీ గట్టిగా అరవటంతో ఇక అప్పుడే సహస్ర వాళ్ళమ్మ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను నా ఈగోకి పోతే ఈ నిశ్చితార్థం ఇక్కడే ఆగిపోతుంది. కాసేపు నేను కూల్గా ఉండాలి, నేను నటించాలి అని అనుకుంటూ తన మనసులో అనుకుంటుంది. ఇక అప్పుడే విహారీ ఇలా అంటాడు, ఎందుకత్తయ్యా మా అమ్మ ఏ తప్పు చేసింది, ఏం పాపం చేసింది? అందరూ కలిసి ఉండాలి అనుకోవటం తప్ప అందరూ కలిసి ఇలా కలిసిపోవాలని చెప్పి నాతో పెళ్ళి కూడా ఒప్పించడం ఇదంతా తను చేసిన నేరమా అని అంటే ఇక అప్పుడే వెనక్కి తిరిగి విహారిని ఇలా భుజం మీద చేయి పెట్టి నవ్వుతూ, లేదు విహారీ, నువ్వు అలా అర్థం చేసుకోకు, నా గురించి నీకు ఇంకా అర్థం కాలేదు అని ఏంటో నవ్వుతూ ఇలా పట్టుకొని ప్రేమగా మాట్లాడుతుంది. ఇక అప్పుడే విహారీ అందరూ కూల్ అయిపోతారు. తను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి అప్పుడు ఇలా భుజం మీద చెయ్యి వేసేసరికి ఒక్కసారిగా విహారీ వాళ్ళ అమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది కదా. ఇలా టెన్షన్గా చూస్తుంది. తన వైపు చూసేసరికి ఇంకా రిలాక్స్గా ఇలా మాట్లాడుతూ ఉంటుంది సహస్ర వాళ్ళమ్మ. మా వదినతో నేను తప్పుగా ఎందుకుంటాను? మా వదినని నేనెందుకు వేరు చేస్తాను విహారీ? ఏదో 20 ఏళ్ళ బంధం దూరం అయిపోయిందని బాధతో అలా చేశానే తప్ప ఇంకా తన మీద నాకు ఎలాంటి కోపము కానీ ఎలాంటి పగ కానీ ఏమీ లేవు. మేము ఇప్పుడు తనతో బాగానే ఉంటున్నాం కదా, నీకే అర్థం కాలేదు విహారీ అని అంటూ వాళ్ళ అత్తయ్య అనేస్తుంది. ఆ మాటకి ఇంకా అప్పుడు విహారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మిగతా వాళ్ళంతా కూడా రిలాక్స్ అయిపోతారు. ఇక దగ్గరికి వెళ్ళి విహారీ వాళ్ళ అత్తయ్యని భుజం పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు. వాళ్ళ అత్తయ్య మీద చేయి వేసి, అత్తయ్య అందరూ బాగుండాలి అత్తయ్య, అందుకే కదా ఇదంతా, మీరు ఇలా మనసులో ఏం పెట్టుకోవద్దు అత్తయ్య, అమ్మ చాలా మంచిది అత్తయ్య అని అంటే, అవును విహారీ, మీ అమ్మ మంచితనం గురించి నాకు తప్ప ఇంకెవరికి అంత బాగా తెలియకపోవచ్చు. ఏదో బాధలో దూరం అయ్యామనే బాధలో అలా చేస్తున్నానే తప్ప ఇలా నేనేమీ కావాలని చేయలేదు విహారీ అని అంటూ చెప్పేసరికి, సరే అత్తయ్య అందరం కలిసిందాం, మీరు ఇంకా హ్యాపీగా ఉండండి, ఏదో అమ్మతో మాట్లాడట్లేదనే బాధలో అలా అన్నానంతే అని విహారీ అంటాడు. ఇక ఆ తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడే పండు ఇంకా లక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు. లక్ష్మితో కన్నీళ్లు పెట్టుకుంటూ బాధగా ఇలా చెప్తాడు, ఈ ఇంట్లో అందరూ లక్ష్మమ్మ నీకు అసలు విషయం తెలియదు, సీతమ్మకి ఎంత బాధ ఎంత నరకం చూపిస్తారో ఇక్కడ ఈ ఇంట్లో అమ్మగారికి కూడా అంతే బాధగా ఉంటుందమ్మా, ఎప్పుడు నరకం చూపిస్తారు, అసలు ఎప్పుడు సంతోషంగా ఉన్నది లేదు, పెళ్లి చేసుకున్న వెంటనే భర్త చనిపోయాడు, ఇక ఏ తోడు లేదు, అక్కడ కన్నవాళ్ళు లేరు, ఇక్కడ వీళ్ళు ఉన్నా లేనట్టే, ఎప్పుడు బాధ పెట్టడం తప్ప తనకి ఒక్కరోజు కూడా సంతోషం అన్నదే లేదు, నరకం చూస్తుంది. ఈ పెళ్లి వల్ల ఆ 2 కుటుంబాలు కలిసిపోయి వాళ్ళంతా ఇప్పుడు కలిసిపోయి సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఇంతకు ముందు చాలా బాధగా ఉండేదమ్మా అని అంటూ చెప్తూ, ఈ పెళ్లితోనైనా ఈ గొడవలన్నీ సద్దుమణిగాయి అనేసి అలా చెప్తూ ఇలా అంటాడు. తల్లి కొడుకులు ఎంత మంచి వాళ్ళంటే చాలా గొప్ప వాళ్ళమ్మ, అలాంటి మంచి మనుషులు ఎవరు ఉండరనుకోండి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాను కదా, ఎవరికి ఏ ఆపద వచ్చిందన్నా ఎవరికైనా ఏమన్నా అవసరం ఉంది అన్నా ఆగరు వాళ్ళు, చాలా వాళ్ళకి కష్టమైనా పర్వాలేదు, ఎదుటోళ్ళకి బాధ కలగకూడదని వాళ్ళు ఎంతో సహాయం చేస్తారమ్మా అని అంటే అప్పుడే లక్ష్మి, అవును వాళ్ళు ఎంతో చేస్తారు అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత వసుదని అలాగే విహారీ వాళ్ళ అమ్మ పిలుస్తుంది. ఇక నగలన్నీ బాక్స్లో నుంచి తీసి ఇలా పళ్ళెంలో వేస్తుంది. ఆ నగలన్నీ అలా చూస్తూ వసుధ అలాగే వాళ్ళ ఆయన ఇద్దరు వచ్చి చూస్తారు. చూసి వసుధ వాళ్ళ ఆయన ఒక్కసారిగా వీటిని చూడగానే తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఇంకా అవి చూసి నుంచి ఆరట పడిపోతూ ఉంటాడు. ఆ నగల మీదకి చెయ్యి లేస్తూ ఉంటుంది. ఇలా అనుకుంటూ ఉంటాడు మనసులో, రే నీకెందుకురా దొంగకి దొంగ బుద్ధి అన్నట్టుగా, నువ్వేంట్రా నగల్ని చూడగానే ఆగట్లేదు, ఆగరా ఆగు అని అంటూ తన చేయి తానే పట్టుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీ వాళ్ళ అమ్మ వసుధతో ఇలా అంటుంది, వసుధ ఇదిగో ఈ నగలు తీసుకెళ్ళు వసుధ అంటే, ఎవరికి వదినా ఇవి అని అంటే, మన సహస్రకి ఇవ్వు అని అంటే, ఎందుకు వదినా ఇవన్నీ అని అంటే, 7 వారాల నగలు నావి, ఇంకా నేను వేసుకోను కదా, తనకే తీసుకొచ్చి ఇచ్చేసేయి అని అంటూ చెప్పగానే, అదేదో పెళ్ళి తర్వాత ఇస్తే బాగుంటుంది కదా అంటే ఇంకా అప్పుడు ఇలా అంటుంది, లేదు ఇప్పుడు ఇచ్చేస్తే అయిపోతుంది, ఇంకా పెళ్ళి తర్వాత మన పిల్ల అనిపించుకుని ఇప్పుడు నాకు కాబోయే కోడలు ఇలా అనిపించుకొని ఇవన్నీ ఎందుకు, మన ఎలాగో వచ్చేది మన ఇంటికే కదా, ఏం కాదు ఈ నగలన్నీ తీసుకెళ్ళి నువ్వు అని అంటే వసుధ అంటుంది, ఇవేదో నువ్వే ఇస్తే ఇంకా సంతోషిస్తారు కదా వదిన అని అంటే, లేదు
నన్ను చూస్తే ఇంకా వాళ్ళ సహస్ర ఊరుకుంటుంది, కానీ వాళ్ళ అమ్మకి నేనంటే చాలా కోపం. ఒకవేళ తనకి నా వల్ల మళ్ళీ అక్కడ డిస్టర్బెన్స్ అనిపించి ఏదైనా గొడవ జరిగితే, అందులోనూ నేను ఇలా ఉన్నాను, ముత్తైదుని కాదు, నువ్వు అయితే నిండు ముత్తైదువి, నువ్వు ఇస్తే వాళ్ళు సంతోషపడతారు, మళ్ళీ నేను ఇస్తే ఏ అపశకునమో ఏదో అంటారు, ఆ గొడవ కంటే నువ్వు ఇవ్వటమే కరెక్ట్ కదా అని అంటే, సరే వదిన నేను ఇస్తాను అనేసి ఆ నగలు తీసుకొని వెళ్తూ ఉంటే, ఇక అప్పుడే వసుధ వాళ్ళ ఆయన ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇందులో నుంచి ఒకటో రెండో నొక్కేసానంటే సంవత్సరం అంతా హ్యాపీగా బతకొచ్చు అని నవ్వుకుంటూ వెనకాల వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి అటు పక్క నుంచి వస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే లక్ష్మి ఆపోజిట్గా వెళ్తుంది. వెళ్ళేసరికి చూసావా వసుధ, ఆ లక్ష్మిని చూసావా, దొంగది ఎలా చూస్తుందో చూడు, నగల వైపు అలా చూసింది అని అంటే, ఊరుకోండి మీరు, అనవసరంగా మీరు లక్ష్మిని అనుమానిస్తూ ఉంటారు అని అంటూ ఇలా మాట్లాడుకోవటం లక్ష్మి వింటూనే ఉంటుంది. అప్పుడు కూడా గాజులు దొంగతనం చేసి లక్ష్మి మీద వేశారు, అనవసరంగా అప్పుడు తప్పు చేశామా అనిపిస్తుంది నాకు, ఆ దొంగతనం మోపాల్సిందే కాదండి అని అంటే, ఊరుకో నువ్వు, దొంగ ఏమైనా మొహం మీద దొంగని అని చెప్పుకొని తిరుగుతుంది ఏంటి, మనలా నీలాగా అలాగారు దొంగలు కాకుండా మంచి వాళ్ళు నీలాగా నాలాగా ఉంటే దొంగలు మనలాగా ఎందుకుంటారు, వాళ్ళలాగా ఉంటారు, అలాగే ఉంటారు అంటే, ఏంటండి మీరు తిప్పి దొంగ అని మాట్లాడుతున్నారు, అసలు ఏం మాట్లాడుతున్నారు అని వసుధ అంటే, ఏం లేదులే వసే వసుధ, ఇందులో నుంచి ఒక రెండో మూడో కొట్టేవే, మనం హ్యాపీగా బతకొచ్చు అని అంటే, నీ నోరు మూసుకోండి, ఇవి 7 వారాల నగలు, ఇవి అలాగే ఉంచాలి, అంతేకాని ఇందులో నుంచి కొట్టేయటం ఏంటి, అది కరెక్ట్ కాదు, ఇందులో నుంచి చిల్లి గవ్వ కూడా తీయను నేను అని అంటూ అలా వెళ్ళిపోయేసరికి, ఈ దొక్కతి నా ప్రాణానికి ఇది దొంగతనం కూడా చేయనివ్వదు అని తిట్టుకుంటూ ఉంటాడు. అలా అక్కడి నుంచి లక్ష్మి లోపలికి వస్తుంది, ఆ మాటలు విని బాధపడుతూ. ఇక వసుధ ఏమో ఇంకా కిందకి వెళ్తుంది, సహస్ర అలాగే వాళ్ళ అమ్మ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వెంటనే లక్ష్మి ఏమో విహారి వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది కదా, అమ్మగారు ఇదిగో అని అంటూ ఆ డ్రెస్ తీసుకొచ్చి ఇస్తుంది, విహారి కోసం తీసుకొచ్చి ఇస్తుంది, విహారి వాళ్ళ నాన్న డ్రెస్ని ఇచ్చేసరికి అప్పుడు ఆ డ్రెస్ చూసుకొని చాలా సంతోషపడుతూ నవ్వుతూ, ఈ డ్రెస్సు చాలా బాగుందమ్మా, విహారి వేసుకుంటే అచ్చం వాళ్ళ నాన్నలాగా అనిపిస్తాడు అని మురిసిపోతూ ఉంటుంది ఆ బట్టల్ని చూసుకొని. ఇంకా అప్పుడే లక్ష్మి అంటుంది, మీకు వాళ్ళంటే ఎంత ప్రేమమ్మా అంటే, నాకు ప్రాణం, అందుకే నేను అందరినీ దూరం చేసుకున్నాను లక్ష్మి అని బాధపడుతుంది. ఈ డ్రెస్ని తీసుకెళ్ళి విహారికి, అమ్మో ఈ డ్రెస్ తీసుకెళ్తే విహారి నన్ను చూసేస్తారా అని అనుకుంటూ గర్పడుతూ ఉంటుంది. అమ్మ లక్ష్మి ఏంటి ఆలోచిస్తున్నావు, ఈ డ్రెస్ తీసుకెళ్ళి విహారికి అని అంటే, సరే అమ్మా అని అంటూ ఆ డ్రెస్ తీసుకొని లక్ష్మి వెళ్తూ ఉంటుంది. మళ్ళీ వెనక్కి, లక్ష్మి ఒక్క నిమిషం ఇలా రా అని అంటే లక్ష్మి మళ్ళీ వెనక్కి వస్తుంది. అలా వచ్చేసరికి, ఇంకా ఇది ఇలా ఇచ్చేసే డ్రెస్ నేను పండుతో పంపిస్తాను అని ఆ డ్రెస్ తీసుకొని బెడ్ మీద పెట్టేస్తుంది. నువ్వు ఇలా రా లక్ష్మి, వాళ్ళ నుంచి పట్టు చీర తీసి, నువ్వు ఈ చీర కట్టుకో రేపు నిశ్చితార్థానికి అని అంటే,